తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చిందో కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ కు వివరించానన్నారు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరి శ్రీరామ్. నీటి లభ్యతపై వివరణ ఇచ్చానని చెప్పారు. మేడిగడ్డ కుంగుబాటుపై కూడా కమిషన్ కు వివరాలు ఇచ్చామన్నారు వెదిరి శ్రీరామ్. ఇవాళ కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరయ్యారు వెదిరి శ్రీరామ్. విషయంలో తుమ్మరెడ్డి దగ్గర కానీ మేడిగడ్డ దగ్గర కానీ తర్వాత ఏదైతే మేడిగడ్డ కుంగుబాటుకు గురైందో కొన్ని పియర్స్ కుంగుబాటుకు గురైనాయో వాటి వివరాలు, వాటిని ఎన్డీఎస్ఏ ఏ విధంగా వాటిని పరిశీలించింది, స్టేట్ నుంచి ఎన్డీఎస్ఏ కోఆపరేషన్ ఉందా లేదా, స్టేట్ ఇంజనీర్స్ సక్రమంగా వాటిని అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారా లేదా, మేడిగడ్డ దగ్గర జరిగిన వైఫల్యం సుందిల్లా అన్నారం దగ్గర జరిగే అవకాశం ఉందా, ఇటువంటి వాటిని కూడా జడ్జి గారి దగ్గర ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏదైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో ఆ కార్పొరేషన్ వాటి పని విధానాలు ఏ విధంగా ఉంటాయి, టిపికల్గా ఇటువంటి ప్రాజెక్ట్స్లో బెనిఫిట్ కాస్ట్ ఏ విధంగా వర్కౌట్ చేస్తారు, ఆ కాస్ట్కి అనుగుణంగా లోన్స్ తీసుకోవడము, దాన్ని రీపే చేసేందుకు ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి కార్పొరేషన్స్ ఏ విధంగా వాటిని తయారు చేస్తాయి, ఈ పర్టికులర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ కార్పొరేషన్ ఆ విధంగా వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారా లేదా, ఇటువంటి వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా డిపోజిషన్ ఇవ్వడం జరిగింది. జడ్జి గారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఫైనల్గా వారు ఎన్డీఎస్ఏ గురించి కూడా ఈ రిపోర్ట్స్ గురించి కూడా టెక్నికల్గా ఏ విధంగా స్టేట్ కానీ ఎన్డీఎస్ఏ కానీ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని ఎట్లా పనిచేయాలనే దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు వారు అడిగారు, దానికి నేను కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. వాస్తవం ఏంటంటే సిడబ్ల్యూసి 75% డిపెండబిలిటీ ఆధారంగా 165 టీఎంసీల నీటి లభ్యత తుమ్మటిటి దగ్గర ఉన్నది అని సిడబ్ల్యూసి పదే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఫిబ్రవరి 2015లో కూడా అప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న టైంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే జరిగినాయో వాటి గురించి కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది. సిడబ్ల్యూసి చాలా క్లియర్గా 75% డిపెండబిలిటీ నీటి లభ్యత ఆధారంగా 165 టీఎంసీ ఉన్నాయి అని క్లియర్గా చెప్పడం జరిగింది. పదే రాష్ట్ర అధికారులు సిడబ్ల్యూసి నీటి లభ్యత లేదని చెప్పింది, అందుకని ప్రాజెక్ట్ లొకేషన్ ఇక్కడికి మూవ్ చేసినాం అనేది శుద్ధ అబద్ధం. అది కరెక్ట్ కాదు. దానికి రిలవెంట్ కమ్యూనికేషన్ అంతా కూడా సిడబ్ల్యూసి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది కూడా, అది కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది వాస్తవం. 4200 ఎకరాలు ఏదైతే సబ్మర్జెన్సీ గురవుతుందో దానిలో 80% మహారాష్ట్రలో ఉంది కాబట్టి మహారాష్ట్ర 152 మీటర్ల ఎత్తుకు ఒప్పుకోవట్లేదు కాబట్టి 148కి తగ్గిస్తే మనకు ఇనఫ్ స్టోరేజ్ ఉండదనే ఒక నెపంతో అదో రెండో కారణంగా చూపెట్టి లొకేషన్ మార్చినామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా వచ్చింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇది కూడా శుద్ధ, దాన్ని ఏమంటారంటే అబద్ధం అనే దానికంటే కూడా ఇదొక కారణం, సహేతుకమైన కారణం కాదు. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఇంటర్స్టేట్ రివర్, గోదావరి, కృష్ణ లేక మేజర్ రివర్స్ ఎక్కడైనా కానీ దేశంలో చూస్తే పెద్ద ప్రాజెక్ట్స్ మీరు చూస్తే నర్మదా సర్దార్ సరోవర్ కానీ, బాక్రానగర్ కానీ, టెహరీ కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ పెద్ద ప్రాజెక్ట్స్కి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ముప్పు గురవడం అనేది సహజం. పక్క రాష్ట్రంతో నెగోషియేట్ చేసుకొని ప్రాపర్ ల్యాండ్ ఎక్విజిషన్ R&R పాలసీ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కంపెన్సేషన్ వాళ్ళకి ఇచ్చేది ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు. అది కాకుండా మీరు ముందే మేము ప్రాజెక్ట్ లొకేషన్ మారుస్తామని ముందే అనుకొని దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలనే దాని మీద మహారాష్ట్ర ఒప్పుకోలేదని నేను నెపన్నెట్టి ఇక్కడికి తీసుకొని వచ్చింది. మరి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఏం చేసిండ్రు, మేడిగడ్డ దగ్గర కూడా మహారాష్ట్ర మేము ముప్పు గురవుతున్నామని చెప్పి 100 మీటర్ల FRL కంటే పైన ఒప్పుకోలేదు. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాతనన్నా పెద్ద డ్యామ్ కట్టి నీళ్ళు స్టోరేజ్ చేసిందంటే అది లేదు.